హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భార్గవి. ఈరోజు పనస పిక్కలతో కూర వండుదామని డిసైడ్ అయ్యా. అదేనండి, మొన్న కట్ చేశాను కదా పనసకాయ, దానిలో గింజలను అయితే జాగ్రత్తగా అట్టే పెట్టి ఉంచా. సరే, ఈరోజు కూర వండుదాం వాటితోని బయటకైతే తీసాను. రెగ్యులర్గా ఎప్పుడు వండేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా వండుదామని ఆలోచిస్తూ కబోర్డ్ ఓపెన్ చేశా. నాకు ఎదురుగుండా పాస్తా కనిపించింది. సరే, పనస పిక్కలు పాస్తా, ఇదేదో రైమింగ్ బాగుంది కదా, వండేస్తే పోలా అనుకుని మొదలు పెట్టేశా. మొదలు పెట్టాను కానీ కొంచెం డౌట్, ఎట్లా వస్తుందో ఏంటో కూర అని. సర్లే, కూర బాగుంటే పొట్టలో వేద్దాం, లేకపోతే డస్ట్బిన్లో వేద్దాం అని మొదలు పెట్టేశాను. ముందుగా మనం పనస పిక్కల్ని చిన్న కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకుందాం. ఒక 2 గ్లాసులు నీళ్లు వేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఒక 4-5 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. ఇదిగోండి, ఈలోపు పాస్తా, ఒక ప్లేట్లో పాస్తా తీసుకున్నా. దీన్ని కూడా వేరే పక్క మనం స్టవ్ మీద ఉడికించేసుకుందాం. ఒకసారి అయిపోతాయి 2 పనులు. అయితే మనం పనస పిక్కల్ని ముందుగా ఉడకపెట్టి దాన్ని స్కిన్ అది క్లీన్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే కూర అయితే చాలా ఈజీగా వండేసుకోవచ్చు. ఈజీగా అంటే తొందరగా వండేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆ పైన స్కిన్ అది తీయటం కొంచెం టైం పడుతుంది. కానీ పిక్కల టేస్ట్ అయితే తింటే చాలా బాగుంటుంది. సరే, ఓ పక్కన కుక్కర్ పెట్టేశాను, ఇంకొక పక్కన పాస్తా ఉడకపెట్టడానికి గిన్నె పెట్టేశా వాటర్ వేసి. మనం ఎప్పుడు పాస్తా వండుకున్నా దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి, మీకు తెలుసు కదా. అంటే పాస్తా ఒకదానికొకటి అంటికిపోకుండా ఇలా పొడి పొడిగా ఉండడానికి కోసం. అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఆ పాస్తాని అందులో వేసుకొని కలుపుకుంటూ, అది కొంచెం తొందరగానే ఉడికిపోద్ది. కొంచెం ఉడికే వరకు కలుపుకొని తర్వాత నీళ్ళని వంచేసుకొని వేడి నీళ్ళని మళ్ళీ వెంటనే మనం చన్నీళ్ళు వేసి వాటిలో కూడా వంపేసుకొని ఆ పాస్తాని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, అంటే ఒక మీడియం సైజు, నేను వండే కూరకి మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. వాటిని కూడా స్కిన్ తీసేసి కట్ చేసేసుకొని చిన్న ముక్కల కింద రెడీ పెట్టుకుందాం. ఈలోపు పక్కన విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. మొత్తం 3 పనులు ఒకసారి అయిపోతున్నాయి. ఈ కర్రీలోకి మసాలా మామూలుగా మనం గరం మసాలా ఎలా వేసుకుంటామో అట్లానే మసాలా వేసుకోవాలి. నేనైతే దాన్ని ముందుగానే మిక్సీ పట్టేసి ఉంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక్కొక్కసారి నేను విడిగా వేస్తాను, అంటే గరం మసాలా విడిగా వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా మిక్సీ పడతాను. కానీ ఈసారి నేను 2 కలిపేసి మిక్సీ పట్టేసాను. అంటే మా గరం మసాలాలోనే అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రొబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. ఒక్కొక్కసారి నాకు టైం బట్టి అట్లా చేస్తూ ఉంటాను. దీని అయితే ఇంకా డైరెక్ట్గా వేసేసి వండేచ్చు కదా అని. ఈలోపు విజిల్స్ వచ్చేస్తున్నా. ఓ పక్కన ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను, ఇంకొక పక్క పాస్తా కూడా ఉడుకుతుంది. తమ్ముళ్ళు చూశారు కదా, పనస పిక్కలు పాస్తా రైమింగ్ బాగుంది కదా అని కర్రీ చేస్తే చివరికి ఏమైంది ఒక ట్విస్ట్ అయితే ఉందండి. అది వీడియో చివరిలో చెప్తాను. నేనైతే ఈ కర్రీని ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే ఈ 2 కాంబినేషన్లో. చూడాలి టేస్ట్ ఎలా వస్తుందో. మగవాళ్ళకన్నా ఒక రోజు హాలిడే ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి మాత్రం 365 రోజులు వంట చేయాల్సిందే, తప్పదు కదండి. విజిల్స్ అయితే 5 విజిల్స్ వచ్చి కట్టేశాను. ఈలోపు ఈ పక్కన పాస్తా కూడా ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇంకొంచెం ఉడకాలి. ఈలోపు మిగిలిన ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాం. అవును, టాపిక్ మధ్యలో ఆపేశాను కదా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా వంట చేసి పెడితే ఈరోజు భలే ఉంటుంది కదా అని. కానీ ఏం చేస్తాం, తప్పదండి. ఆడవాళ్ళు వంట అంతే, దేవుడు రాసేసాడు అట్లా. పాస్తా అయితే ఉడికినట్టుంది.
బాగా ఉడికిపోయింది అనుకోండి, మనం కూరలో వేసినప్పుడు అవి మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి. మనకి చూడడానికి బాగోదన్నమాట, తినడానికి కూడా అదోలా అనిపిస్తుంది. కాబట్టి జస్ట్ మనం అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని వాటిని జాగ్రత్తగా వెంటనే వార్చేసుకోవాలి. ఇదిగోండి, వార్చేసుకొని వెంటనే మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ చల్లనీళ్ళు వేసుకొని ఆ వాటర్ని కూడా ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని ఆ పాస్తాను అయితే ఓ పక్కన పెట్టేసుకోవచ్చు. చల్లనీళ్ళు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని అన్నిటిని, అంటే అవన్నీ దగ్గరగా ఉంటాయి కదా, వాటి హీట్ అంతా మనకి వెంటనే చల్లగా అయిపోవాలన్నమాట. హీట్ తగ్గిపోవాలి. మనం వాటిని ఆ చల్లనీళ్ళు కూడా వార్చేసుకున్న తర్వాత మూతనైతే కొంచెం పక్కకి పెట్టాలి. అయితే అది ఆ వేడికి లోపల అలాగా మళ్ళీ మగ్గుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం మూత పక్కకి జరుపుకొని పెట్టుకోవాలి. ఈలోపు మా వారు వచ్చారండి. వీడియో వచ్చి చేయి కడుక్కొని నేను వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నారు. బయట కడుక్కోవచ్చు కదా అని అంటున్నారు. సరే అండి, ఇప్పుడు మనం కూర వండడానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓ బాండీ పెట్టుకొని ఆయిల్, దానికి కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరకాయ ముక్కల్ని వేసేసి మగ్గనిచ్చుకుందాం. పనసపిక్కలు కూర వండడానికి కాదు, మనం ఉప్పు వేసి ఉడకపెట్టుకొని విడిగా తింటే కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. కానీ వాటిని వలవటానికే కొంచెం విసుగు వస్తుందండి. కానీ కూర వండుకున్నా విడిగా తిన్నా టేస్ట్ అయితే దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఉల్లిపాయలను అయితే వేసేస్తున్నాను. వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేస్తాను. మీకు చెప్పాను కదా ఒక వీడియోలో, నేను కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఏవైనా సరే ఇట్లానే గట్టు మీదే కట్ చేసేసుకుంటాను, నాకు ఈజీగా అనిపిస్తుంది. కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు అసలైన పని మొదలైంది. ఒక్కసారి గింజలు ఉడికినాయో లేదో చూస్తున్నాను. ఉడికిపోయినాయి. వాటిల్లోని వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను గింజలన్నిటిని. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. అవి మగ్గేలోపు ఈలోపు ఈ పిక్కల్ని అయితే ఒలిచేసుకుందాం. ఈ పిక్కలను ఒలవడం మీకు తెలుసు కదా, దాని మీద ఉన్న పైన ఫస్ట్ లేయరు, దాని తర్వాత బ్రౌన్ లేయర్ ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. రెండింటిని తీసేసుకొని పైన ఆ వైట్ పిక్క కనిపించే వరకు ఉంచుకొని దాన్ని మనం కర్రీలో వేసుకొని వండుకోవాలన్నమాట. ఆ బ్రౌన్ కలర్ లేయర్ కూడా తీసేసుకుంటే బెటర్, లేదంటే అది కొంచెం వగరగా అనిపిస్తుంది మనం తిన్నప్పుడు నాలుగుకి తగిలితే. కాబట్టి 2 లేయర్స్ని తీసేసి క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే ఆ గింజల్ని సగానికి కట్ చేసి కర్రీలో అయితే వేస్తాను. అట్లాగైతే కొంచెం మసాలా అది వాటికి పడుతుంది అన్న ఫీలింగ్ నాకు. అందుకని ఒక గింజని 2 ముక్కలు చేస్తాను మజ్జిగ కట్ చేసి. కానీ ఈ గింజల్ని మాత్రం ఎవరైనా ఒలిచేసి మనకిస్తే కూర మాత్రం చాలా ఫాస్ట్గా వండేసుకోవచ్చండి. ఈ ఒలవటమే పెద్ద విసుగు ఈ పని మనకి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఒకసారి మగ్గినాయో లేదో చూసుకొని ఒకసారి కలిపేసుకొని మసాలా అయితే వేసేసుకున్నాం. మీకు చెప్పాను కదా ఇందాక, నేను అన్నీ కలిపి, అంటే గరం మసాలాలో అన్నీ అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను. అవైతే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. వేసుకుని ఒకసారి కలిపేసి అది పచ్చివాసన పోయే వరకు మనం కూరని అయితే మగ్గనివ్వాలి. మసాలా కొంచెం గట్టిగా అనిపిస్తుంది, అందుకని కొంచెం వాటర్ వేస్తాను నేను అందులో. అట్లానే పసుపు, కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నాను, అంటే బాగా గట్టిగా ఉంది మసాలా అందుకు. ఒకసారి బాగా కలిపేస్తున్నాను. నాకైతే ఎందుకో మసాలా
సరిపోదేమో అన్న డౌట్ వచ్చింది. అందుకని ఇంకొక స్పూన్ అయితే వేసాను. కూరకి ఆ మసాలా సరిపోదేమో అనిపించి ఇంకొక స్పూన్, అంటే మొత్తం 3 స్పూన్స్ అయితే వేసాను నేను. వేసేసి అది మొత్తం పచ్చి వాసన పోయే వరకు మనం వేయించేసుకోవాలి. ఈ కూర వండుతున్నంతసేపు మా పిల్లలు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు, ఎందుకంటే పాస్తాతో కూర చేస్తున్నాను కదా, అందుకని. సాధారణంగా పిల్లలందరికీ పాస్తా అంటే ఇష్టం, మా పిల్లలకు కూడా అంతే. కూర అయిపోతే ఇప్పుడు తిందామా అని చూస్తున్నారు. నాకైతే ఈ కూర ఎలా ఉంటుందో టేస్ట్ అని నాకు చిన్న డౌట్. కానీ వండడం మొదలు పెట్టాక కంప్లీట్ చేయాలి కదా, చేసేస్తున్నాను. పిక్కలు మాత్రం ఎంతసేపు తీస్తున్నా ఇంకా ఉంటూనే ఉన్నాయి. అన్నీ తీయలేదు నేను కూరకి సరిపడా తీసి మిగిలినవి పక్కన పెట్టా, పిల్లలు విడిగా తింటారని. కొన్ని పిక్కలను అయితే ఉంచేసాను. అవి చెయ్యి కూడా జారిపోతున్నాయండి. మధ్య మధ్యలో చేయి కడుక్కొని మళ్ళీ తీస్తున్నాను. చాక్తో తీద్దామని ట్రై చేశాను, కానీ రాలేదు. కానీ ఈ పిక్కలు ఒలవాలి అంటే కనుక మనం గోళ్ళు పెంచుకుంటే కనుక కొంచెం ఈజీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గోరుతో దానిపై స్కిన్ని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. మొత్తానికైతే ఒలిచానండి. కొన్ని పిక్కలు పక్కన పెట్టేశాను. మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా, నేను గింజలను అయితే 2 ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ మసాలా వాటికి బాగా పడుతుంది. పెద్ద గింజ అయితే లోపల వరకు కొంచెం మసాలా దానికి పట్టదని 2 ముక్కల్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలాని ఒకసారి మళ్ళీ చూద్దాం వేగిందా లేదా చూసి దాంట్లో కారం కూడా వేసేసుకున్నాను. కూరకి సరిపడా కారం వేసేసుకొని ఒకసారి కలిపేసి కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక ఏగైతే ఇందాక నుంచి అక్కడే తిరుగుతుందని దాన్ని కొడుతూనే ఉన్నాను, కానీ అక్కడే తిరుగుతుంది అది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పనస పిక్కలను కూడా అందులో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం, ఆ మసాలా దానికి పట్టడానికి. ఫ్లేమ్ చూసుకొని పెట్టుకోండి మీరు. మొత్తం పిక్కలన్నీ మసాలాలో కలిసేటట్టు కూర కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. కొంచెం ఆ పిక్కలకి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మనం దానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాం. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసేసి ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అంతేనండి, కూర ఫినిషింగ్ టచ్కి అయితే వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఆ పిక్కలకి సరిపడా వాటర్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. అంటే మరీ ఎక్కువసేపు అక్కర్లేదు, ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టి ఉడికించేసుకున్నాం కాబట్టి మసాలా పట్టి ఉడికే వరకు కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, అది ఉడికిపోయిన తర్వాత పాస్తా కూడా వేసేసుకోవటమే. వాటర్ వేసి మూత పెట్టేస్తున్నాను. సాల్ట్ ఒకసారి చూసుకొని మీకు టేస్ట్కి సరిపడిన సాల్ట్ చూసుకొని వేసేసుకోవటమే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడం. వాటర్ అయితే ముక్కలకి పట్టేసింది, వాటర్ కొంచెం తగ్గిపోయింది. ఇంక లాస్ట్లో పాస్తా వేసుకోవటమే. పాస్తా వేసే టైంకి మాత్రం
వాటర్ చాలా కొంచెమే ఉండాలి. అంటే మనం పాస్తా వేసి కలిపితే కలవటానికి ఈజీగా ఉండేటట్టు ఉంటే వాటర్ సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ అక్కర్లా. ఎక్కువ వాటర్ ఉంటే పాస్తా కాస్త పేస్ట్ అయిపోద్ది. పాస్తా కూడా వేసేసి మొత్తం కలిపేసుకొని మసాలా ఆ పాస్తాకు కూడా పట్టేటట్టు ఒక 2 minutes మూత పెట్టేసి కట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు లాస్ట్లో ట్విస్ట్ ఏంటి అని చెప్తా అన్నాను కదా. కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నిజంగా మా పిల్లలు ఇద్దరు కూరంతా చాలా బాగుందని తిన్నారు. మా చిన్నోడైతే కూరని పాస్తా ఉన్న ఏమో బౌల్లో వేసుకొని మరీ స్పూన్ వేసుకొని తినేసాడు. అంత నచ్చేసిందంట. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే పనసపిక్కలు అంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే పాస్తా ఉంది కాబట్టి. ఈ పిక్కలు పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే చూడటానికి కాదు తినటానికి కూడా అంతే టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.